వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులతో ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తిరుపతిలో డయేరియా కలకలం రేపడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధుల నివారణకు తీసుకుంటున్న చర్యలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభుతో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తిరుపతిలో డయేరియా కలకలం రేపింది. ఇప్పటి వరకు 19 మంది చికిత్స పొందుతున్నారు. తిరుపతి రూరల్లో పాస్ మానస్ వికాస కేంద్రంలో మానసిక వికలాంగులు డయేరియాను బారిపడ్డారు. దీనికి సంబంధించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి చర్యలు అనే మనకు డాక్టర్ రవి ప్రభు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఇప్పుడు ప్రస్తుతానికైతే 19 మంది చికిత్స పొందినట్లు సమాచారం అయితే ఉంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, డయేరియా వచ్చిన వాళ్ళని డిశ్చార్జ్ అయ్యారా? అంటే బాస్ మనో వికాస్ కేంద్రం నుంచి అయితే మొత్తానికి మనకి 23 కేసులు దాకా వచ్చాయి. అంటే 8వ తారీఖు నుంచి మొదలుకొని ఇప్పుడు ఇవాళ 12వ తారీఖు వరకు, ఇవాళ కూడా ఇంకొక 2-3 కేసులు రావడం జరిగింది. అయితే అక్కడ నీరు కలుషితం అవుతుందని మాకు తెలుస్తుంది. అంటే ఒకటి ఫుడ్ కూడా కంటామినేషన్ ఉండొచ్చు, కానీ ఎక్కువ వాటర్ ప్రాబ్లము, ఈ సరిగా పరిశుభ్రత లేకపోవడం వలన, తర్వాత ఈ శానిటేషన్ వ్యవస్థ అక్కడ ఆ సెంటర్లో సరిగా లేకపోవడం వలన ప్రాబబ్లీ ఈ వాటర్ కంటామినేషన్ జరిగి చాలామందికి, అందులోనూ ఈ టైంలో ఎక్కువ వాటర్ కంటామినేషన్ ఉంటుంది. జనరల్గా ఈ సీజనల్ వ్యాధులు ఈ సీజన్లో ప్రత్యేకంగా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మంత్స్లో ఎక్కువ ఉంటాయి. సో అందుకని ప్రజలందరూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యేకంగా ఏంటంటే నీరు కలుషితం అవడం అనేది సాధారణంగా ఉంటుంటుంది ఈ సమయంలో. ఎక్కువ వర్షాలు పడడం వలన, అలాగే దోమల వలన కూడా ఎక్కువ ఈ డెంగ్యూ ఫీవర్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఈ మధ్యన మాకు ఈ అతిసారంలో ప్రత్యేకంగా ఒక సెంటర్ నుంచి, మనోవికాస్ కేంద్రం నుంచి 23 కేసులు రావడం జరిగింది. దీనిని గౌరవనీయులైన ఆరోగ్య మంత్రి వర్యులు కూడా దాన్ని స్వయంగా పర్యవేక్షించి నాకు 2 సార్లు ఆయనే ప్రత్యేకంగా మాట్లాడి, కలెక్టర్ గారితో కూడా మాట్లాడి చేయడం జరిగింది. మరోవైపు తిరుపతి సంబంధించి హాస్పిటల్ ఎన్ని పడకలు ఏర్పాటు చేస్తున్నాం, ప్రత్యేకంగా గది ఏర్పాటు చేస్తున్నాం. సీజన్ వ్యాధులు డెంగ్యూ కానీ ఈ మలేరియా డయేరియా వచ్చినప్పుడు ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేస్తున్నాం. అంటే ప్రత్యేకమైన వార్డు మనకు ఐడిహెచ్ వార్డు ఉంది, అదే అంటు వ్యాధుల వార్డు. ప్రత్యేకంగా అందులో మనకు డయేరియా ప్రిపేర్డ్నెస్ అని దానికి హెల్త్ మినిస్టర్ గారు, హెల్త్ సెక్రటరీ గారు, డిఎంఈ గారు అంతా రివ్యూ చేసి ప్రత్యేకంగా మాకు అందరికీ తెలియజేయడం జరిగింది. దాని ప్రకారమే మేము 20 రోజుల క్రితమే ఒక ప్రత్యేకమైన డయేరియా వార్డు, అంటే అంటు వ్యాధుల వార్డు క్రియేట్ చేశాము. అందులో మనకి ఒక 25 బెడ్స్ దాకా ఉన్నాయి. సో అందుకని వీళ్ళు కూడా చాలామందిని ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఒక 8 మంది చికిత్స పొందుతున్నారు. అంటే కొంతమంది చాలామంది డిశ్చార్జ్ అయిపోయారు. సో వాళ్ళందరికీ కూడా మేము చేయడం జరుగుతాం. థ్యాంక్ యూ సార్. పూర్తి స్థాయిలో తిరుపతి జిల్లా సంబంధించి డయేరియా సంబంధించి పూర్తి 8 మంది చికిత్స పొందుతున్నారు. పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బయట ఫుడ్ ఎక్కువగా తినకుండా ఉంటే మంచిదని చెప్తున్నారు. అలాగే ఇంట్లో వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్ పెట్టుకోవాలి, హాట్ వాటర్ తీసుకుంటే మంచిది. కాబట్టి ఆ రకంగా ప్రత్యేక ఏర్పాటు కూడా మేము చేసి ఉన్నాం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అటు సీజన్లో అంటువ్యాధులు పవలకుండా ఉండేందుకు మేము ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నామని వైద్యుడిగా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్బుతో సురేష్, HMTV తిరుపతి.